హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే, వైల్ లూప్ గురించి తెలుసుకుందాము. ఓకే. సో, లూప్స్ అంటే ఏంటి అసల? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లూప్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను కన్సోల్.లాగ్ హాయ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకే. హాయ్. నేను నాకేంటి హాయ్ అని వచ్చింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నేను 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? హాయ్ అనేది నేను 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. అదెలా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకే. 10 టైమ్స్ ప్రింట్ అయింది. బట్ ఇక్కడ చూస్తే నాకు కోడ్ ఆఫ్ లెంత్ అనేది చూసారా ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక 30 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఏం చేయాలప్పుడు? సో, ఇదొక 10 దెన్ అగైన్ ఇంకొక 10 ఇది 30 టైమ్స్ ప్రింట్ చేసింది నాకు. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏంటంటే చూస్తే మనకి కోడ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా? నా రిక్వైర్మెంట్ ఏంటి? ఒక హాయ్ అనేది 30 టైమ్స్ ప్రింట్ చేయాలి నేను. ఇక్కడ నేను 30 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. బట్ చూస్తే నాకు కోడ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంది అన్నమాట. ఓకేనా? బట్ సీ మనం ఏంటంటే ఇక్కడ సేమ్ స్టేట్మెంట్ 30 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాం కదా! మనకేంటంటే ఎప్పుడైతే ఒకే ప్రాసెస్‌ని లైక్ ఏంటంటే ఒకే ప్రాసెస్‌ని కంటిన్యూయస్‌గా ఆర్ ఎల్స్ కొన్ని నంబర్ ఆఫ్ టైమ్స్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే దెన్ వి విల్ చూస్ దిస్ లూప్స్ అనమాట. ఓకేనా? లెట్ మీ రిపీట్ అగైన్. ఒకవేళ మనం సేమ్ టాస్క్‌ని రిపీట్‌గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే సర్టెన్ నంబర్ ఆఫ్ టైమ్స్ దెన్ వి విల్ గో ఫర్ ద లూప్స్ అనమాట. మనకి బేసికల్లీ లూప్స్ వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి. సో, అన్నిట్లో ఒక టైప్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్తున్నాను. దట్ ఈస్ వైల్ లూప్. వైల్ లూప్ అనమాట. సో, ఈ వైల్ లూప్ ఏంటి? ఈ వైల్ లూప్ సింటాక్స్ వచ్చేసి ఎలా ఉండిద్దంటే వైల్ ఓకే. దెన్ ఇక్కడ మనం ఏంటంటే కండిషన్ ఇస్తాము. అంటే మనం ఎంతసేపు రన్ చేయాలి? ఓకేనా? ఎన్ని సార్లు రన్ చేయాలి? ఇక్కడ మనం ఏంటంటే మనం ఏదైతే కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్‌ని ఇక్కడ రాస్తాము. దెన్ ఈ స్టేట్మెంట్‌ని ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ స్పెసిఫై చేస్తాము. ఓకే. యాహ్! లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకేంటి? సేమ్ హాయ్ అనేది నేను 30 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు నేను వైల్ లూప్ యూజ్ చేసుకొని అదే 30 టైమ్స్‌ని హాయ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే వైల్ ఓకే. సో, వైల్ జస్ట్ ఎ మినిట్. ఇక్కడ మనం ఏంటంటే కన్సోల్.లాగ్ హాయ్ అని పెడతామిక్కడ. ఓకే. నేనిప్పుడు ఇక్కడికెళ్ళి చూస్తే నాకేంటి లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఇక్కడ చూస్తే నాకు ఒక సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. దిస్ వాస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్ అట్ ద స్క్రిప్ట్ అని ఇట్లా నాకు చూపించింది. ఎందుకంటే ఇక్కడ మనం ఏంటంటే డెఫినిట్‌గా కండిషన్ అనేది పాస్ చేయాలి. ఓకేనా? ఇక్కడేంటి ఏదైతే కండిషన్ పాస్ చేస్తామో అది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే. లెట్ మీ రిపీట్ అగైన్. ఇక్కడ ఏదైతే కండిషన్ మనం పాస్ చేస్తామో అది ట్రూ అయితేనే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. లేకపోతే మనకి ఎగ్జిక్యూట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రూ అని పెట్టాను. ఓకేనా? ఇప్పుడు ఇది ట్రూ కాబట్టి నాకు ఇది ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ ఫాల్స్ పెడితే నాకు ఎగ్జిక్యూట్ కాదు. లెట్ మీ షో యూ. సీ ఇక్కడ చూస్తే నాకు సో మెనీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నా రిక్వైర్మెంట్ వచ్చేసి 30 టైమ్సే. బట్ నేను ఎప్పుడైతే ట్రూ పెడతం వల్ల ఏంటంటే నాకు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే సో, ఫస్ట్ టైమ్ ఇక్కడ వైల్ లూప్‌కొచ్చి ఇది ట్రూఆ ఫాల్సా అని చెక్ చేసుకుండిద్దనమాట. ఓకే. ట్రూ కాబట్టి నాకు కన్సోల్.లాగ్ హాయ్ అని ప్రింట్ చేసింది. దెన్ అగైన్ బ్యాక్‌కెళ్ళి ఇక్కడికే వచ్చిద్దనమాట మళ్ళీ. ఇది ట్రూఆ కాదా? ఫాల్సా?
ట్రూవా ఫాల్సా చెక్ చేసుకోండి. ట్రూవే ఉంది కాబట్టి మనకి అగైన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ మళ్ళీ బ్యాక్‌కొచ్చిద్ది. ఇది ట్రూవా ఫాల్సా అని చెక్ చేసుకోండిది. ట్రూవే ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ ఎగ్జిక్యూట్ అవుతదనమాట. అలా రిపీట్‌గా ఎగ్జిక్యూట్ అవుతదనమాట టాస్క్ అనేది. ఎప్పుడైతే ఫాల్స్ అయితే అప్పుడేంటంటే మనకి ఇది ఫెయిల్ అయ్యిద్ది. అంటే ఇది ఎగ్జిక్యూట్ కాదు. లెట్ మీ షో యూ. ఇక్కడ నేను ఫాల్స్ పెట్టాను. ఎప్పుడైతే నేను ఓకే. జస్ట్ ఎ మినిట్. ఇది ఏంటంటే మనం సో మెనీ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసేసరికి ఎగ్జిక్యూట్ అవుతానే ఉంది. లెట్ మీ క్లోజ్ ఇట్ అండ్ అగైన్ ఓపెన్ ఇట్. జస్ట్ ఎ మినిట్. లెట్ మీ ఓపెన్ ఇట్ అగైన్. యాహ్! ఇట్స్ గెట్ లోడెడ్. లెట్ మీ ఓపెన్ ద కన్సోల్.లాగ్. సో, ఇక్కడేంటి నాకు ఏమీ ప్రింట్ చేయలేదు. వై? బికాస్ ఇట్ వాస్ ద ఫాల్స్ అనమాట. ఇక్కడ ఫాల్స్ స్టేట్‌మెంట్ లైక్ ఫాల్స్ కండిషన్ ఉంది కాబట్టి నాకు ఇది ఎగ్జిక్యూట్ కాలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను? నా రిక్వైర్మెంట్ ఏంటి? నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే 1 ఓకేనా? అంటే 30 టైమ్స్ ప్రింట్ చేయాలి నాది. ఏంటి? హాయ్ అనేది 30 టైమ్స్ అనేది ప్రింట్ చేయాలి. నేనేం చేస్తున్నానంటే లెట్ i ఈజ్ ఈక్వల్స్ టు 1 అని తీసుకున్నాను అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ కండిషన్ రాస్తాను. ఆ కండిషన్ ఏంటంటే i ఈజ్ లెస్ దెన్ 30 అని రాస్తాను. ఓకేనా? i ఈజ్ లెస్ దెన్ 30 అని రాస్తాను. అంటే ఇప్పుడు చూడండి 1 ఈజ్ లెస్ దెన్ 30యా కాదా? ఆఫ్‌కోర్స్. ట్రూ. కండిషన్ ట్రూ. అవును కదా! 1 అనేది లెస్ దెన్ 30 కాబట్టి కండిషన్ ట్రూ. ఇప్పుడు చూస్తే నాకు లెట్ మీ ఇట్ వాస్ లోడింగ్. జస్ట్ ఎ మినిట్. సో, యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దిస్ ఏంటంటే ఈ కండిషన్ అనేది కంటిన్యూస్‌గా ట్రూ కాబట్టి నాకు లైక్ స్లో అవుతుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సి ఇప్పుడు 1 ఈజ్ లెస్ దెన్ 30 కదా! ఓకే. ఇది ప్రింట్ చేసిద్ది. దెన్ అగైన్ పైకొచ్చి మళ్ళీ 1 ఈజ్ లెస్ దెన్ 30 అని చెక్ చేసుకొండిద్ది. అలా ఏంటంటే రిపీట్ అయిపోద్ది. బట్ మనకు ఏంటంటే నాకు 30 టైమ్సే కావాలి. ఈ కండిషన్ ఏంటి? ఈ కండిషన్ వల్ల నాకు ఇన్ఫినిటీ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. నా రిక్వైర్మెంట్ ఏంటి? 30 టైమ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే i ఈజ్ ఈక్వల్స్ టు i ప్లస్ 1 అని పెడతాను. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్‌గా i ఈజ్ ఈక్వల్స్ టు 1 దెన్ 1 ఈజ్ లెస్ దెన్ 30 అనుంది. ఓకే. 1 ఈజ్ లెస్ దెన్ 30 కండిషన్ వాస్ ట్రూ. హాయ్ అని ప్రింట్ చేసేది. దెన్ ఇక్కడ నేనేం చేస్తున్నాను ఎండింగ్‌లో i అనేది నేను +1 చేస్తున్నాను. అంటే ఏదైతే ఇందాక ప్రీవియస్‌గా 1 ఉందో దానికి అడిషనల్‌గా ఇంకొక 1 యాడ్ చేస్తున్నారు. అంటే 2 వచ్చిద్ది ఇక్కడ. ఇక్కడ బ్యాక్‌కెళ్ళి 2 ఈజ్ లెస్ దెన్ 30 అని చెక్ చేసుకోండిద్ది. ఆఫ్‌కోర్స్ 2 ఈజ్ లెస్ దెన్ 30 అప్పుడు మళ్ళీ కన్సోల్.లాగ్ హాయ్ అని ప్రింట్ చేసిద్ది. దెన్ నేను అగైన్ మళ్ళీ ఇంకొక +1 చేస్తున్నాను. అంటే 2 + 1 3. ఇక్కడ మళ్ళీ ఇక్కడికొచ్చి 3 ఈజ్ లెస్ దెన్ 30 అని చెక్ చేసుకోండిద్ది. అలా రిపీట్ అవుతా ఎప్పుడైతే 29 వచ్చిద్దో అంటే 29 ఈజ్ లెస్ దెన్ 30 అంటే చెక్ చేసుకుండిద్ది. ఆఫ్‌కోర్స్ తర్వాత మళ్ళీ కన్సోల్.లాగ్ అని చెక్ చేసుకుండిద్ది. ప్రింట్ చేసిద్ది. దెన్ i ఈజ్ ఈక్వల్స్ టు 29 + 1 అంటే 30. ఇప్పుడు ఇక్కడికొచ్చిద్దనమాట. 30 ఈజ్ లెస్ దెన్ 30యా? కాదు. 30 ఈజ్ ఈక్వల్స్ టు 30 గానీ 30 ఈజ్ లెస్ దెన్ 30 కాదు. 30 ఈజ్ గ్రేటర్ దెన్ 30 కాదు. ఓకే. సో, ఇక్కడ మనకేమైద్దిది? ఫాల్స్ అయిద్ది. సో, అప్పుడు మనకి ఇది ప్రింట్ చేయదు. 30 టైమ్స్ మాత్రమే మనకి ప్రింట్ చేసిద్ది. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్ బ్రౌజర్. సో, ఓపెన్ ఇట్ అగైన్. లెట్ మీ ఓపెన్ ఇట్ అగైన్. ఏంటంటే మనకి ఏదైతే ఇన్ఫినిటీ టైమ్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో దానివల్ల మనకేంటంటే మనకి ఇలా స్లో అవుతుందనమాట. ఎప్పుడైతే రికర్సివ్ టాస్క్ వచ్చిద్దో అప్పుడు నేను మీకు ఇంకా కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాహ్! సీ ఇప్పుడు నాకు లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. యాహ్! 20 టైమ్స్ అనేది 29 టైమ్స్ అనేది హాయ్ అనేది ప్రింట్ అయింది అనమాట ఇక్కడ నాకు. లెట్ మీ యాహ్! ఇప్పుడు నేను ఎప్పుడైతే 0 చేశానో అంటే 0 చేస్తే నాకు 30 టైమ్స్ అనేది ప్రింట్ అవుతది. ఎందుకంటే 0 ఈజ్ లెస్ దెన్ 30 ఓకేనా? 1 ఈజ్ లెస్ దెన్ 30, 2 ఈజ్ లెస్ దెన్ 30, 3, 4, 5
అలా వచ్చేసి 29 ఇక్కడ మనకేంటి 0-29 అండి. 0-29 ఎంత? 0-29 అంటే కౌంట్ ఎంత వస్తుంది మనకి? 30 వస్తది. అదే ఒకవేళ 1-29 చేస్తే మనకి 29 టైమ్స్ వస్తదనమాట. ఓకేనా? 29 టైమ్స్ అనేది అవుట్‌పుట్ ప్రింట్ అవుతది. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను వైల్ లూప్‌ది. సో, నేను ఎప్పుడైతే 0 నుంచి ఇక్కడ స్టార్ట్ చేశానో లూప్ లైక్ ఇటరేషన్ అనేది మనకేంటంటే 30 టైమ్స్ అనేది హాయ్ అనేది ప్రింట్ అయింది. ఓకే. మనం నాట్ ఓన్లీ హాయ్ ఇక్కడ మనం ఏంటంటే ఐ వాల్యూ కూడా ప్రింట్ చేయొచ్చు. ఏదైతే ఐ వాల్యూ ఉందో అది కూడా ప్రింట్ చేయొచ్చు ఇక్కడ. సి ఐ ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్‌గా 0 ఉంది. 2, 3, 4, 5, 6, 7, 8 అట్లా 29 వరకు ప్రింట్ అయింది మనకి. ఎందుకు ఇక్కడ ఫస్ట్ మనకి 0నే ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి 29 ఎందుకయిందంటే ఇక్కడ మనం వాల్యూ అనేది ప్లస్ చేస్తున్నాము. ఆ ప్లస్ చేయటం వల్ల మనకేంటంటే ఒక్కొక్క నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకే. నేనిప్పుడు ఒకవేళ 1 నుంచి స్టార్ట్ చేసి నాకు 30 దాకా కావాలనుకుంటే నేనేం చేస్తానంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టుకుంటాను. ఓకేనా? ఎప్పుడైతే 29 వచ్చిద్దో 29 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 30 అంతే కదా! 29 ఈజ్ లెస్ దెన్ 30 ఆఫ్ కోర్స్ ట్రూ. దెన్ నా ఐ వాల్యూ ప్రింట్ అయ్యిద్ది 29 + 1 30. 30 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 30 అంటే 30 ఈజ్ ఈక్వల్స్ టు 30 కాబట్టి కండిషన్ వాస్ ట్రూ. మనకి 30 అనేది ప్రింట్ అవుతది. దెన్ ఇప్పుడేంటి 31 అవుతది ఇక్కడ. 31 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 30 కాదు. సో, ఇది ఫాల్స్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇంక ఎగ్జిక్యూట్ కాదు. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే నాకు 1 నుంచి 30 అనేది 30 టైమ్స్ అనేది ప్రింట్ అయింది ఇక్కడ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వైల్ లూప్ కాన్సెప్ట్. ఓకే. సో, మనం ఏం లేదండి ఒక సింపుల్ టాస్క్ ఏదైనా ఒక టాస్క్‌ని కంటిన్యూయస్‌గా రిపీట్‌గా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే వి విల్ గో ఫర్ ద లూప్స్ అనమాట. ఈ లూప్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి. లైక్ 3 టైప్స్ ఉంటాయి. ఆ 3 టైప్స్‌లో ఒక టైప్ వచ్చేసి మీకు వైల్ లూప్ అనమాట. ఆ వైల్ లూప్ మీకు చెప్పాను ఇక్కడ నేను. ఓకే. యాహ్! నౌ ఇప్పుడు నేను ఏంటి 1-100 నంబర్స్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేనేంటి 1 తీసుకున్నాను. సో, ఇక్కడ నేనేంటంటే 100 పెట్టేస్తా సింపుల్‌గా. ఏంటి ఇక్కడ 1 ఈజ్ లెస్ దెన్ 100 ఆఫ్‌కోర్స్ 2 ఈజ్ లెస్ దెన్ 100 99 ఈజ్ లెస్ దెన్ 100 100 ఈజ్ ఈక్వల్స్ టు 100 కండిషన్ వాస్ ట్రూ మనకి ప్రింట్ అయిద్ది. దెన్ 101 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 100 కాదు. సో, ఇక్కడ మనకి ప్రింట్ అవ్వదు. ఇక్కడ చూసుకుంటే నాకు 100 టైమ్స్ ప్రింట్ అయింది ఇక్కడ నంబర్స్ అనేది. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాము. లెట్ మీ క్రియేట్ ఎన్ అరే. సో, అరే క్రియేట్ చేసుకుంటున్నాను నేనిక్కడ. యాపిల్ ఓకే. దెన్ బనానా, ఆరెంజ్, దెన్ లెట్స్ సే చెర్రీ. ఓకే. సో, ఇలా నేనేంటంటే ఒక అరే తీసుకున్నానండి. ఓకే. నౌ ఈ అరేలో ఉన్నన్ని నేను ఒక్కొక్క దాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. లెట్ మీ కమెంట్ ఔట్ దిస్ అండ్ console.log ARR ఆఫ్ G 0 అని పెట్టాననుకోండి. నాకు ఏమొస్తది? యాపిల్ వస్తది. దెన్ ARR ఆఫ్ 1 దెన్ అలానే 2, 3 ఇలా పెట్టాను. నాకు అన్నీ ప్రింట్ చేస్తది. యాపిల్, బనానా, ఆరెంజ్, చెర్రీ ఇట్లా ప్రింట్ చేసిందనమాట. ఇక్కడ మనం ఏంటంటే మాన్యువల్‌గా ఈ నంబర్స్ ఇవేవైతే ఇండెక్సెస్ అంటామో అవి మనం ఎంటర్ చేస్తున్నాము. బట్ మనం ఏంటంటే లూప్స్‌ని యూజ్ చేసుకొని కూడా మనం ఇది ప్రింట్ చేయొచ్చనమాట వాల్యూస్‌ని. అది ఎలా అంటే బేసికల్లీ వి నో దట్ మనకేంటంటే ఈ లెంత్ తెలుసు. అంటే ఇక్కడ ఈ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ప్రింట్ చేయాలంటే మనకి ఒక మెథడ్ ఉంది. అదేంటంటే ఏఆర్ఆర్ డాట్ లెంత్. ఇదేం చేసిద్ది మనకి ఈ యొక్క అరే లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ప్రింట్ చేసేద్ది ఇక్కడ. మనకి 4 ఉన్నాయి కాబట్టి మనకి 4 అని ప్రింట్ చేసింది. యాపిల్, బనానా, ఆరెంజ్, చెర్రీ 1, 2, 3, 4 ఉంది కాబట్టి ప్రింట్ చేసింది మనకి. ఇక్కడ
ఇండెక్సింగ్ చూసుకుంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నేనేం చేస్తానంటే లెట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే. నౌ సీ 0, 1, 2, 3 ఓకేనా? నా లెంత్ ఎంత? సీ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ARR డాట్ లెంత్ అని తీసుకున్నానండి. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది నాకు? 4 వస్తది. ఇనిషియల్‌గా I వాల్యూ ఎంత ఉంది? 0 ఉంది. ఇక్కడ నాకు 0, 1, 2, 3 అంటే లెస్ దెన్ ఏంటి? నాకు నేను ఎక్కడి దాకా ఎగ్జిక్యూట్ చేయాలి లూపు? 4 మైనస్ 1 అంటే నేను 4 కన్నా ఒకటి తక్కువగా ఎగ్జిక్యూట్ చేయాలి. అంతే కదా! ఇదేంటిది 0, ఇది 1, ఇది 2, ఇది 3. ఫోర్త్ వాల్యూ లేదు కదా మనకి. సో, మనం ఏంటంటే లెంత్ మైనస్ 1 టైమ్స్ మనం లూప్ అనేది ఇటరేట్ చేసుకొని మనం ప్రింట్ చేసుకుంటాం. అది ఎలా అంటే వైల్ I ఈజ్ లెస్ దెన్ లెంత్. ఓకే. నౌ console.log ARR ఆఫ్ I అని పెడతాను సింపుల్‌గా. నౌ ఇక్కడ నేనేం చేస్తానంటే I ఈజ్ ఈక్వల్స్ టు I ప్లస్ 1 అని ప్రింట్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇనిషియల్‌గా I వాల్యూ ఎంత ఉందండి? 0 ఉంది. ఓకేనా? ఇక్కడ మనకేం చేస్తది? 0 ఈజ్ లెస్ దెన్ 4 కాదని చెక్ చేసుకోండి ఇది. ఆఫ్‌కోర్స్ 4. నౌ ఇప్పుడు మనకేంటంటే ARR ఆఫ్ 0 అంటే ఐలో ఎంత ఉంది ఇప్పుడు నాకు? 0 ఉంది కాబట్టి ఇక్కడ నాకు 0 వచ్చిద్ది. ఓకే. నౌ ఇప్పుడు నాకు ఇది ఏంటంటే ఇంక్రిమెంట్ అవుతది. 1 ఓకే. 1 నౌ 1 ఈజ్ లెస్ దెన్ 4. ఆఫ్‌కోర్స్ 1 ఈజ్ లెస్ దెన్ 4. ఇక్కడ అగైన్ ARR ఆఫ్ 1. అగైన్ నౌ 2 ఈజ్ లెస్ దెన్ 4 కాదా? ఆఫ్‌కోర్స్ 4. నౌ అగైన్ ARR ఆఫ్ 2. అగైన్ 3 అనమాట. నౌ 3 ఈజ్ లెస్ దెన్ 4. ఆఫ్‌కోర్స్ 3 ఈజ్ లెస్ దెన్ 4 కదా! యాహ్! నౌ మనకేంటి? దీనివల్ల మనకేంటంటే ఇప్పుడు ఇంక్రిమెంట్ అవుతది ఒక వాల్యూ. అంటే 4. ఇక్కడ మళ్ళీ అగైన్ కండిషన్ చెక్ చేసుకోండి ఇది. 4 ఈజ్ లెస్ దెన్ 4 కాదని చెక్ చేసుకోండి ఇది. ఆఫ్‌కోర్స్ 4 ఈజ్ లెస్ దెన్ 4 అంటే ఇట్ వాస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడి వరకు ఏంటంటే ట్రూ స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఓకేనా? సో, లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఇక్కడి వరకు ఏంటంటే TRU ట్రూ. ఇవన్నీ ఏంటంటే ట్రూ స్టేట్మెంట్స్ కాబట్టి మనకి ఎగ్జిక్యూట్ అయింది. బట్ ఇదేంటి? ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఎగ్జిక్యూట్ అయితే కాలేదు. సో, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. యాపిల్, బనానా, ఆరెంజ్, చెర్రీ. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ లూప్స్‌ని యూజ్ చేసుకొని మనం ఒక్కొక్క ఎలిమెంట్స్‌ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇలా అనమాట. ఓకేనా? యాహ్! ఐ హోప్ మీకు ఈ వైల్ లూప్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అర్థం కాలేదని. I will remake the video again regarding this while loop. Okay? Yeah. Please subscribe to my YouTube channel. Thank you. Take care. Bye bye.